టీవీ రంగంలోకి అడుగు పెట్టడానికి ఎన్టీఆర్ కి టెంప్టింగ్ ఆఫర్ వచ్చేసరికి దానికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు కాబట్టి బిగ్ బాస్ సైన్ చేసేశాడు. అయితే కాంట్రవర్సీలు లేనిదే ఇలాంటి షోలు సక్సెస్ అయిన దాఖలాలు లేవు. తెలుగు వర్షన్ వరకు విపరీతమైన కాంట్రవర్సీలు ఏమీ ఉండకుండా చూసుకుంటామనే హామీతోనే ఎన్టీఆర్ ఇది చేపట్టాడు. అయితే భారీగా ఖర్చు పెడుతోన్న షో క్లిక్ అవ్వాలంటే తగినంత మసాలా ఆ షోలో ఉండేటట్టు చూసుకోవాలని ఏ ఛానల్ అయినా కోరుకుంటుంది. ఎన్టీఆర్ అఫెండ్ అవ్వకుండా బిగ్ బాస్ షోని జనరంజకంగా మార్చడానికి గల మార్గాలను అన్వేషిస్తున్నారట. ప్రస్తుతం వస్తున్న పబ్లిక్ ఫీడ్బ్యాక్ అయితే అంత అనుకూలంగా లేదు. ఈ షో ఇలాగే చెప్పగా కొనసాగినట్టయితే మున్ముందు టీఆర్పీలు రావడం కష్టమవుతుంది. అందుకని దీనిని స్పైసప్ చేయడానికి రచయితలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ షో గీత దాటకుండా తన ఇమేజ్ కి భంగం వాటిల్లకుండా నడుచుకునేలా చూసుకోవడానికి కొందరిని ఎన్టీఆర్ పర్సనల్ గా నియమించాడని, వారి అప్రూవల్ లేనిదే కొన్ని ఇక్కడ జరగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు టీవీ రంగం వరకు ఇంతవరకు కాంట్రవర్సీలు లేకుండా క్లీన్ గా ఉంది. తన షో అలాంటి ట్రెండ్ కు నాంది పలకకుండా ఎన్టీఆర్ కేర్ తీసుకుంటున్నాడు. మరి ఎలాంటి వివాదాలు లేకుండా ఇలాంటి షోని హిట్ చేసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.